సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు హిందువులపైన ఏదైతే ఉందో దానిపైన బీజేపీ నేతలందరూ కూడా మండిపడ్డారంట. ఆ వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. సో మనం చూసుకున్నట్లయితే బీజేపీ ప్రొటెస్ట్, బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, గాంధీ భవన్ వద్ద మోహరించిన పోలీసులు. బీజేపీ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తుందంటే ఒకటే, ఎవరైనా హిందువుల పైన మాట్లాడినా, గుళ్ళకు ఏమైనా సంబంధించి ఏదైనా చేసినా, ఆడ ల్యాండ్ కబ్జాలు చేసినా, గుళ్ళని ఎవరైనా గూళ్ళ కొట్టినా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీ తన స్టేజ్లో కరెక్ట్ గానే ఉన్నది. మరి బీజేపీలో ఉన్న నాయకులు ఏడవేరు, కార్యకర్తలు, ఇంకా హిందువులకు సంబంధించిన గ్రూప్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళందరూ మంచిగానే స్పందిస్తున్నారు. వానరసేన కానివ్వండి వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే వాళ్ళందరూ బాగానే పనిచేస్తున్నారు. కానీ బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో ఆ పనులు మాత్రం వీళ్ళు చేస్తలేరు. నిజంగా బీజేపీ ఆ స్టాండ్ లో వెళ్తే, అటు సైడ్ వెళ్తే మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు కదా, ఎవరు కూడా మాట్లాడరు కదా. బీజేపీ ఇక్కడ అధికారంలో ఉంటే ఎవరు కూడా మాట్లాడరు కదా. ఇంకా మంచిగా దేవాలయాలు కానివ్వండి హిందువులను మంచిగా చేసుకుంటూ పోవచ్చు. మరి 2028 ఎలక్షన్స్ లో ఇక్కడ బీజేపీ రావాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం పైన ఇల్లు స్పందించరు. వాళ్ళు ఇచ్చే 6 గ్యారంటీలు ఇస్తామన్న ఏదైతే ఉన్నాయో హామీలు దానిపైన ఇల్లు మాట్లాడరు. రైతుల గురించి మాట్లాడరు. స్టూడెంట్స్, హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇబ్బందుల గురించి ఇల్లు మాట్లాడరు. దేనిపైన కూడా మాట్లాడరు. ఇక్కడ ఉన్నది ఏంది, బీఆర్ఎస్ ను కాంగ్రెస్ కొట్లాడుకుంటానే. మరి బీజేపీ సంగతి ఏందనేది ఒక్కసారి అడుగుతున్నా నేను. దానికి సంబంధించి కూడా మన నేటి రాత్రిలో ఒక న్యూస్ వచ్చింది, ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ అయి ఉంటది, చూడండి. కమలనాథులు కదలరా, కాళ్ళు బయట పెట్టరా అని చెప్పి కూడా అసలు బీజేపీలో ఉన్న నాయకులు అందరూ ఏడవేను ఏదైనా దానిపైన కూడా వార్త వచ్చింది. ఒకసారి చూడండి, అందరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. అసలు చాలా మందికి కూడా నేను అదే చెప్తున్నా, ఏంటంటే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరంటే ఎవరికి తెలియదు. ఒకప్పుడు బీజేపీ ఎట్లుండే, బండి సంజయ్ గారు ఉన్నప్పుడు బీజేపీ ఎట్లుండే తెలంగాణ రాష్ట్రంలో, అంతగానం బీజేపీ తెలిసిందంటే బండి సంజయ్ గారు వాళ్ళని. దాని కొత్త నాయకులు వచ్చి ఎవరెవరు వచ్చి పార్టీని నాశనం చేసిండ్రు, మాకు పదవులు కావాలి, మాకు ఇవ్వకపోతే మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పి మొత్తానికైతే పార్టీని పండబెట్టిండ్రు. బీజేపీ పార్టీని పండబెట్టిండ్రు. మన జూబ్లీస్ ఎలక్షన్స్ అప్పుడు ఎవరు కూడా రాలేదు కదండి బయటికి, ఏదో నామకే వాస్తే అట్లా వచ్చిండ్రు వెళ్ళిపోయిండ్రు. సో ఇట్లున్నది బీజేపీ కథ. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు అట్లా ఏం చెయ్యలేదు, ఈ వాక్యాలలో ఎటువంటి తప్పు లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. నేతల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే వాటిని అధిగమించి అందరిని కలుపుకొని పోవాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవులను ఉదాహరించారని చెప్పారు. సో ఇది మరి ఫైనల్ గా చెప్పనైతే చెప్పిండ్రు కదా. సరే మీరు చెయ్యండి, ఎవరైనా తప్పు మాట్లాడితే దానిపైన మాట్లాడండి, కాదని అనట్లేదు. కానీ బీజేపీ ఖాళీ దీనికోసమే ఉన్నదా? ఎప్పుడు స్ట్రెంత్ అని అవుతుంది? చాలా మంది కూడా ఒకటే ఉన్నది, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వస్తుంది, బీజేపీలో ఉన్న నాయకులంతా ఎడవేండ్రు. అరే బీజేపీలో ఇక్కడ నాయకులు నించుంటే వాళ్ళకి మేము ఓటేస్తాం కదా, ఇలా జనాలందరూ ఉంటే వీళ్ళేమో మాకెందుకులే, మమ్మల్ని అధ్యక్షులను చేయలే, మమ్మల్ని పట్టించుకోలే, మేము ఆ బిజినెస్ లను కాపాడుకోవడానికి వచ్చినాం, మా ఇండస్ట్రీస్ కానివ్వండి మా ఆస్తులను కాపాడుకోవడానికి మేము అందరం కూడా ఇక్కడికి వచ్చినాం, మేమందరం మంచిగానే ఉన్నాం కదా, మాకెందుకు అన్న ధోరణిలా బీజేపీ నాయకులు అందరూ కూడా బయటికి రావాలి. 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేయనీకి ఉన్నారండి నాకు అర్థం కాదు. కానివ్వండి ఎట్లా స్ట్రెంత్ ఏం చేస్తారు మీరు పార్టీని? మొన్న జూబ్లీహిల్స్ లో కూడా అక్కడ గెలవలే, అసలు ఏం రాలేదు, ఓట్లు కూడా ఏం వేయలేదు మీకు. చాలా మంది ఏమంటారు, కిషన్ రెడ్డి గారిని అంటారు, ఇంకొంతమంది ఇంకొక లీడర్ దగ్గర పోయి అంటే నాకేం సంబంధం అండి, నేనా ఇన్ఛార్జ్, పోయి ఆయన అడుక్కోండి అని చెప్పి ఆయన సింపుల్ గా కొట్టి పడేసిండ్రు. పేర్లు ఎందుకు లేవు వాళ్ళవి, కొంతమంది నాయకులు అట్లున్నారు. ఇంకొక నాయకుడి దగ్గర పోతే ఆయన ఏమంటాడు, నన్నేమన్నా మీరు పార్టీ ప్రెసిడెంట్ ని చేసిండ్రా, నేను అందుకు మాట్లాడతా, నాకు ఏమన్నప్పుడు ఇచ్చిండ్రా అని చెప్పి ఇంకొక ఆయన మాట్లాడతాడు. సో ఇవన్నీ కూడా బీజేపీలో మారితేనే బీజేపీకి తెలంగాణలో ఏమైనా ఛాన్స్ ఉంటుంది. ఇక మీకు కూటమితో కూడా అవసరం లేదు, జనాలు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు బీజేపీకి ఓట్లు వేయనీకి. కానీ బీజేపీ నాయకులు ఫస్ట్ బయటికి రావాలి కదా. అన్ని ప్లాస్టిక్ నవ్వులు, ప్లాస్టిక్ ముఖాలే వీళ్ళవి, అవన్నీ కూడా మార్చాలి. మార్చి మీరు అందరు కలిసి ఉంటే, బీజేపీలో ఉన్న నాయకులందరూ కూడా కలిసి కట్టుగా వాళ్ళు పని చేస్తే ఈ 2028లో బీజేపీకి 100% కూడా తెలంగాణ నుంచి కూడా ఛాన్స్ ఉంటుంది. మరి ఎందుకు వద్దు అనుకుంటున్నారు ఏందనేది కూడా అర్థమైతలేదు జనాలందరికీ కూడా. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకా 2 బై ఎలక్షన్లు కూడా వస్తాయి, ఛాన్స్ ఉంది దానికి కూడా. మరి వీటిలలో బీజేపీ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది ఏందనేది చూడాలి. మరి ఇక్కడ కూడా లైట్ తీసుకుంటారా, మాకు ఎందుకులే అని చెప్పి ఊరుకుంటారా? ఇక్కడ నిజంగా ఈ 3 ఎలక్షన్స్ లో బీజేపీ కనుక తను మంచిగా తన మార్కు చూపించుకున్నట్లయితే 2028 ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కు వణుకు పుడుతుంది. ఇది 100% నేను చెప్తున్నా. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఇంకా ఇవి కాకుండా ఏం చేస్తే బీజేపీ స్ట్రెంత్ అవుతుంది అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా కామెంట్ లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.